హాయ్. చైనా మరో ఇంజనీరింగ్ అద్భుతాన్ని సాకారం చేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో 3 గోర్జెస్ డ్యామ్ నిర్మించడం ద్వారా శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు అంతకు మించిన మెగా డ్యామ్ నిర్మిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే ఈ మెగా డ్యామ్ భారత్ పాలిట శాపంగా మారుతుందనే భయం అందరినీ వెంటాడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో నిర్మిస్తున్న ఈ డ్యామ్ వల్ల భారత్ ఎలాంటి ముప్పును ఎదుర్కోబోతోంది? చైనా ఇక్కడే ఎందుకు ఈ డ్యామ్ నిర్మిస్తోంది? ప్రమాదకర ప్రాంతం అని తెలిసి కూడా చైనా ఎందుకు ముందుకు వెళ్తోంది? లాంటి అనేక అంశాలను ఈ స్టోరీలో చూద్దాం. టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ను నిర్మిస్తోంది. ఇన్నాళ్ళు చైనాలోని 3 గోర్జెస్ డ్యామ్ అతిపెద్దదిగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డులను చైనా తిరగరాయబోతోంది. భారత్కు బ్రహ్మపుత్ర నది జీవనాడి. టిబెట్లోని హిమాలయాల నుంచి ప్రవహిస్తూ కోట్లాది మందికి ఇది జీవనోపాధిని అందిస్తోంది. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో యార్లుంగ్ చాంగ్పో అని పిలుస్తారు. ఇది చైనా, భారత్, బంగ్లాదేశ్ల గుండా ప్రవహిస్తుంది. టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించే సరిహద్దుకు సమీపంలో చైనా ఈ డ్యామ్ నిర్మిస్తోంది. ఇక్కడ బ్రహ్మపుత్ర నది యు ఆకారంలో ప్రవహిస్తుంది. దీన్ని గ్రేట్ బెండ్ అని, యు బెండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నది దాదాపు 2000 మీటర్ల లోతులో ఉంటుంది. ఇక్కడ డ్యామ్ నిర్మించడం ద్వారా భారీ ఎత్తున నీటిని నిల్వ చేయవచ్చు. పెద్ద ఎత్తున జల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ ప్రాజెక్టును ఈ నెల 19న శంకుస్థాపన చేశారు. చైనా నిర్మిస్తున్న ఈ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ డ్యామ్ స్వరూపాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఈ డ్యామ్ కోసం చైనా చేస్తున్న ఖర్చు దాదాపు 14.4 లక్షల కోట్లు. అంటే మన దేశ వార్షిక బడ్జెట్లో దాదాపు 30%. ఈ మెగా డ్యామ్ పూర్తయితే దాదాపు 2000 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చని అంచనా. దాదాపు 50 కిలోమీటర్ల పరిధిలో ఈ డ్యామ్ విస్తరించి ఉంటుంది. 3 గోర్జెస్ డ్యామ్ ద్వారా ఏడాదికి 11,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ డ్యామ్ ద్వారా 34,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. దీని ద్వారా 30 కోట్ల మందికి విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది చైనా. మన పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ కెపాసిటీ 194 టీఎంసీలు. దీనికి అయ్యే ఖర్చు దాదాపు 50,000 కోట్లు. దీన్ని బట్టి చైనా డ్యామ్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. మెగా డ్యామ్ నిర్మాణానికి చైనా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. చైనా అవసరాలు తీర్చడమే కాదు, భారత్ను వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టేందుకు కూడా ఈ డ్యామ్ను వాడుకోవాలనుకుంటోంది. మెడాగ్ ప్రాంతం హిమాలయాల్లోని అతి లోతైన నదీ లోయల్లో ఒకటి. జల విద్యుత్ ఉత్పత్తికి ఎంతో అనువుగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ను చైనా దక్షిణ టిబెట్గా పిలుచుకుంటుంది. దీన్ని భారత్లో భాగంగా పరిగణించదు. ఈ సరిహద్దు ప్రాంతంలో డ్యామ్ నిర్మించడం ద్వారా వ్యూహాత్మక ప్రయోజనం పొందాలని చూస్తోంది. ఈ డ్యామ్ ద్వారా భారత్లో నీటిపారుదల రంగాన్ని నియంత్రించే అవకాశం చైనాకు కలుగుతుంది. తద్వారా భారత వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయొచ్చు. అన్నిటికీ మించి విద్యుత్ రంగంలో ప్రపంచంలోనే సూపర్ పవర్గా ఎదగొచ్చు. చైనా భవిష్యత్ అవసరాలను తీర్చుకోవచ్చు. చైనా నిర్మిస్తున్న మెగా డ్యాంపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది. దేశ వ్యవసాయ, నీటిపారుదల రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంతేకాక 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు దీన్ని చైనా ఆయుధంగా వాడుకునే అవకాశం ఉంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్లో వ్యవసాయం, చేపల వేట, జీవనోపాధికి బ్రహ్మపుత్ర నది కీలకం. ఈ నదిపై చైనా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టు ద్వారా 2,000కు పైగా టీఎంసీల నీటిని నిల్వ చేస్తుంది. తద్వారా భారత్కు నీటి ప్రవాహం తగ్గిపోతుంది. సాగునీరు, తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ వర్షాకాలంలో చైనా ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే అసోం, అరుణాచల్ ప్రదేశ్లో భారీ వరదలు సంభవిస్తాయి. గ్రామాలు, పట్టణాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. 2000 సంవత్సరంలో ఇలాంటి ఒక సంఘటన అరుణాచల్ ప్రదేశ్లో డజన్ల మంది మరణాలకు కారణమైంది. అప్పుడు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అందుకే చైనా ఈ డ్యామ్ను ఒక వాటర్ బాంబుగా ఉపయోగించుకునే అవకాశం ఉందని అసోం ముఖ్యమంత్రి పెమా ఖండు ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఈ డ్యాంకు సంబంధించిన సమాచారాన్ని చైనా సీక్రెట్గా ఉంచుతోంది. భారత్తో అస్సలు పంచుకోవట్లేదు. చైనా నిర్మిస్తున్న ఈ డ్యామ్ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఉంది. దీంతో ఈ డ్యామ్ సేఫ్టీపై అనేక అనుమానాలు ఉన్నాయి. మెడాగ్ ప్రాంతం హిమాలయ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో ఇది ఒకటి. 1950లో ఇక్కడ 8.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అసోం, టిబెట్లలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. నదీ ప్రవాహం కుంటుపడింది. చైనా డ్యామ్ పూర్తయిన తర్వాత భవిష్యత్తులో భూకంపాలు సంభవిస్తే డ్యామ్కు ముప్పు వాటిల్లవచ్చు. ప్రాజెక్టుకు గండిపడితే ఆ నీటి ఉప్పెన భారత్, బంగ్లాదేశ్లో విధ్వంసం సృష్టించవచ్చు. ఇప్పటికే చైనా నిర్మించిన 3 గోర్జెస్ డ్యామ్ వల్ల భూభ్రమణ వేగం తగ్గిందనే ఆరోపణలున్నాయి. దానికంటే చాలా పెద్దదైన ఈ మెగా డ్యామ్ వల్ల మరిన్ని ఉత్పాతాలు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు. జీవ వైవిధ్యానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. అయినా చైనా మాత్రం అవేవీ పట్టించుకోలేదు.
పట్టించుకోకుండా మెగా ప్రాజెక్ట్ నిర్మించేందుకు సిద్ధమైంది. దీంతో పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హిమాలయ అడవులు జీవ వైవిధ్య కేంద్రాలు. ఈ డ్యాం వల్ల ఇవన్నీ మునిగిపోతాయి. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 12 లక్షల మంది నిరాశ్రయులవుతారని అంచనా. వీళ్ళందరికీ చైనా పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. అదే జరిగితే వీళ్ళ జీవనోపాధి కుంటుపడుతుంది. బెంగాల్ టైగర్, రెడ్ పాండా వంటి అరుదైన జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. 25 రకాల చేపలు కనుమరుగైపోతాయని అంచనా వేస్తున్నారు. దాదాపు 4500 రకాల వృక్ష జాతులు నీటిలో కలిసిపోనున్నాయి. రిజర్వాయర్లలో కుళ్ళిపోయే వృక్ష జాతుల వల్ల గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. బ్రహ్మపుత్ర నదిలో ఇసుక ప్రవాహం 45% తగ్గిపోతుందని చెప్తున్నారు. ఇది బ్రహ్మపుత్ర డెల్టాకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. తీర ప్రాంతం కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. భారత్ ఆందోళనను చైనా ఏమాత్రం ఖాతరు చేయట్లేదు. దీంతో చైనా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ కూడా సిద్ధమవుతోంది. చైనా డ్యాం నుంచి ఎదురయ్యే ముప్పును భారత్ ఇప్పటికే ఆ దేశం దృష్టికి తీసుకెళ్లింది. దౌత్యపరంగా చర్చించింది. డ్యాం వివరాలను ఎప్పటికప్పుడు అందించాలని కోరింది. అయితే భారత్ అభ్యంతరాలను చైనా పెద్దగా వినిపించుకోలేదు. అందుకే అరుణాచల్ ప్రదేశ్లో నష్ట నివారణ చర్యలను భారత్ వేగవంతం చేసింది. 2000 మెగావాట్ల కెపాసిటీతో సుబన్సురి లోయర్ డ్యాంను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరద నిర్వహణ, ముందస్తు హెచ్చరికలు, నదీ బేసిన్ అధ్యయనాలపై పెట్టుబడులు పెడుతోంది. బంగ్లాదేశ్తో కలిసి ఉమ్మడిగా చర్యలు తీసుకునేందుకు చర్చిస్తోంది. కొందరు నిపుణులు అంతర్జాతీయ వేదికల ద్వారా సరిహద్దు నదుల ఒప్పందం కోసం ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే చైనా ఇందుకు సహకరిస్తుందని ఆశించలేం. ప్రపంచానికి పెద్దన్నగా అవతరించాలనేది చైనా లక్ష్యం. ఇందుకోసం ఎందాకైనా వెళ్లేందుకు చైనా వెనుకంజ వేయదు. ఇప్పుడు మెగా డ్యాం నిర్మించడం ద్వారా నీటిపారుదల, జలవిద్యుత్ రంగాల్లో ఆధిపత్యం సాధించాలని చైనా భావిస్తోంది. భారత్ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇప్పటికే భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాలు తారాస్థాయికి చేరాయి. మున్ముందు ఇవి నీటి యుద్ధాలకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. మరి చైనా నిర్మిస్తున్న మెగా డ్యాంపై మీరేమనుకుంటున్నారు? ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా నిలుస్తుందా, లేకుంటే కోట్లాది మందిని ప్రమాదంలో పడేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.